ఆర్కిటెక్చర్ని చూపిస్తాను. ఎంత అందంగా నాకు ఈ ఆర్కిటెక్చర్ని అయితే టచ్ చేసి ఇలా ఫీల్ అవ్వాలని చాలా ఇష్టం. మన ఆర్కిటెక్చర్ అంటే ఆర్కిటెక్చర్ చూడండి, బాజా భజంత్రీలు మోగిస్తున్నారు. ఎంత బాగా ఉంటుంది కదా ఇదంతా ఇట్లా ఫీల్ అవ్వడం. మన గణేశుడు, అండ్ మన దేవతలు పుడుకుంటా అబ్బా ఇలా పట్టుకుంటుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. చూడండి, వెరైటీ ఆఫ్ స్టీల్స్ ఇచ్చారు వీళ్ళకి నుంచి. సో ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇక్కడ రాగి చెట్టు పక్కన కూడా ఒక చిన్న గుడి ఉందండి. అంటే చిన్న గుడి అంటే 3 గుడులు మన దేవుల గుడులే. అవి కూడా చూపిస్తాను మీకు మంచి టైం ఉన్నప్పుడు. ఇంకా చూపించేస్తాను కదా పూల మొక్కల్ని అన్నీ. అటు సైడ్ ఇక్కడ కవర్ చేయలేదు బికాస్ అటు సైడ్ ఏందో పని జరుగుతుంది. సో అక్కడికి అలౌ చేయనియడం లేదు మమ్మల్ని అయితే. సో ఇక్కడే నేను ఇవి అంతా చూపించేస్తున్నాను. ఇప్పుడే వస్తున్నారు గార్డెన్ ఏరియాకి అందరూ. అండ్ సో ఇది మన డే 6లో ఇవన్నీ కవర్ చేశాను. అండ్ మీకు ఒకటి చెప్పాలండి, ఇక్కడ అలవ్ అయితే చేయించడం లేదు. ఇప్పుడైతే అంకుల్ లేడనుకుంటా, అట్లయితే వెళ్ళి మీకు చెప్తాను. అవి కూడా అక్కడ కూడా కవర్ చేద్దాం. చూడండి, ఇక్కడ పూల మొక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా కవర్ చేద్దాం. సో ఒకప్పుడు ఇక్కడ అయితే చాలా పూల చెట్లు ఎంత బాగుంటుండే అంటే ఎన్విరాన్మెంట్ అసలు ఇక్కడ అలా ఉండకపోతుంది. ఇవి ఏం చెట్లు వావ్ ఎంత బాగున్నాయి అంటే చెట్లు సో క్యూట్ కదా. నేచర్ అంటే నేచర్ ఎంతైనా. ఇవి సంథింగ్ అది ఇవితోటి మనము వంటకాలు కూడా చేసుకోవచ్చు. అండ్ హెల్త్కి చాలా మంచిది. జలుబు ఇలా చేస్తే నాకు ఆ పేరైతే తెలియదు, మీకు చెప్తాను కనుక్కొని నేను. తులసి చెట్లు, ఇది కలమాకు చెట్టే అండి కన్ఫామ్. నేను వెళ్ళేటప్పుడు తెంపుతా. కాకపోతే చీకటి పడ్డాక మనం చెట్ల పైన చెయ్యి వెయ్యొద్దు అని చెప్పేసి నేనైతే వెయ్యను వా ఎంత బాగుందో చూడండి. హిబిస్కస్ ఐ డోంట్ నో, హిబిస్కస్ మందారం అంటారు కదా, ఇది ఏంటో ముళ్ళ చెట్టుది సంథింగ్. ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ యాజ్ యూజువల్ మన తులసి చెట్టు అండ్ ఇది మన చెట్టు. ఇదంతా యాక్చువల్లీ కవర్ చేయొద్దు అని చెప్తున్నారు, కానీ నేనైతే వచ్చేసాను ఇక్కడికి. ఎవరైనా ఏమైనా అంటే అప్పుడు వెళ్ళిపోదామని. ఇది పుదీనా. పుదీనాని అయితే గుర్తుపట్టేయచ్చు మనం డైలీ వేసుకునేది కూరలలో కాబట్టి. ఇక్కడ కూడా నేను ఇక్కడ కవర్ చేయట్లేదు అసలు. ఇక్కడ ఏం చెట్లు వేసారో అన్నీ, బట్ వీటికి కూడా మేబీ మొగ్గలేసాయి ఏంటో మరి తెలీదు నాకైతే. ఇది వైట్ చెట్టు, వైట్ పూల చెట్టు. అండ్ ఇదంతా ఎవరు లేరు, సో నేను కవర్ అయితే చేస్తాను. మళ్ళీ పొప్పటి చెట్లు అలాగే వేశారు. ఇదిగోండి, ఇవైతే తాడి చెట్లు. ఇదిగోండి, ఎవరైనా ఏమన్నా అంటారు రాజశ్రీ ఎవరంటూ ఆగొస్తాను. ఇదైతే మన వైట్ చెట్లు. ఇక్కడ చూసాయండి మన తులసి చెట్టు అండ్ వైట్ చెట్టు. నేను చెట్లు కవర్ చేస్తున్నాను అని చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు సర్ప్రైజ్. ఎంత క్యూట్, ఎంత బాగుంది. యాక్చువల్గా నేను దీనికోసం వచ్చాను. చూసేయండి ఎంత బాగుంది కదా, పింక్ కలర్లో. అసలు తెంపాలి అని ఎగ్ బాత్ అయితే చూడండి ఎంత బాగుందో. నై దేతే అభి బాద్ మే దేతి అని చూడండి. చూసేయండి పూల మొక్కని. దీన్నే ఎందుకు నేను అలా చూపిస్తాను అంటే నాకు అంత నచ్చ. 5 minutes ఇచ్చి एक बार दे दो ना, एक बार इच 5 minutes खेल के देती, तुम इच खेलो मैं जाती అని చెప్పు. చూసేయండి, एक बार दे दो 5 minutes, ఖాళీ 5 minutes एक बार दे दो మనం అందరం చెట్టు. ఈ చెట్లన్నీ నేనైతే ఇదంతా కవర్ చేస్తున్నాను. అసలు ఇంతవరకు మనకి అలవలేదండి. సో నేనైతే ఇక్కడ వరకు వచ్చాను. నేను వెళ్ళిపోతున్నాను. ఇది ఈ చెట్టు ఉంది, ఇది ఫైనల్ చెట్టు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం మన పింక్ పూల చెట్టు దగ్గరికి అయితే వచ్చేద్దాం. మన పింక్ పూల చెట్టుని మరొకసారి తీసుకున్నాను. నాకు అంత నచ్చింది. ఎంత నచ్చిందంటే మీకు వీడియోలో ఎంత క్లారిటీగా కనిపిస్తుంది నాకు అర్థమవుతుంది. సో క్యూట్ కదా.
ఇంత అందమైన ప్రకృతి మనకుంది అంటే ఇంకా చాలా మన లైఫ్కి అన్నయ్య అంతలా. చూడండి ఇవన్నీ మనకి పైన అన్ని కొబ్బరి చెట్లు. సో ఇది అయితే టెంపుల్ సైడ్కి వచ్చాను. సో చూడండి ఇలా మనం టెంపుల్ సైడ్లో ఉన్నాము. ఎంత బాగుంది కదా ఎన్విరాన్మెంట్. అయితే నేను ఇప్పుడు అక్కడ కవర్ చేశాను, ఇక్కడ కవర్ చేశాను, ఇక్కడ కవర్ చేశాను. సో ఇన్ని దిక్కులు కవర్ చేశాను. బట్ ఒక్కటి మిగిలిపోయింది ఏంటంటే ఇక్కడ అలా లేదు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ వరకు వచ్చాను నేను. నాకు అది చాలు ఈరోజుకి. మీకు అది చూపించాలనే ఉద్దేశంతో వెళ్ళిగా వాళ్ళు చూడకముందుకే వచ్చేసాను. కాకపోతే మేబీ వాళ్ళు చూస్తుండొచ్చు. ఇప్పుడైతే అలా అయితే చెయ్యని నాకు తెలుసు. సో అక్కడ కవర్ చేయలేదు. నేనైతే అక్కడ